అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక నేరస్తుడు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. మరొక 10 రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ని అమెరికాలోని ఒక కోర్టు నేరస్తుడిగా ప్రకటించింది. అయితే అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు కాబట్టి ట్రంప్కి జైలు శిక్ష కానీ జరిమానా కానీ విధించడం లేదు అని చెప్పి కోర్టు చెప్పింది. ట్రంప్ మీద పెట్టిన 34 ఛార్జెస్ ఆరోపణలు రుజువయ్యాయి అని చెప్పి న్యూయార్క్ కోర్టు జడ్జి యువాన్ మెర్షాన్ తన తీర్పులో చెప్పాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి కోర్టు కేసుల నుంచి వ్యక్తిగతంగా మినహాయింపు ఉంటుంది. దేశ చట్టాలకి అధ్యక్షుడు అతీతం. అధ్యక్షుడికి రాజ్యాంగం ప్రసాదించిన ఈ ప్రత్యేక మినహాయింపుల దృష్ట్యా శిక్షని ఖరారు చేయలేకపోతున్నానని చెప్పి జడ్జి గారు చెప్పాడు. ఇంతకీ ఏంటి ఈ కేసు? దీని వెనుకున్న రాజకీయాలేంటి? రెండోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దిగుతున్న సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ మీద డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వరుస కేసులు పెట్టింది. ఆయన మీద మొత్తం 5 కేసులు నమోదైనవి. వీటిల్లో 4 క్రిమినల్ కేసులు. ఈ 4ంటిలో 2 ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకున్నారు అన్న కేసులు. ఇక 3వది గతంలో అధ్యక్షుడిగా ఉండగా అధికార పత్రాలని అంటే క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ని ఇంట్లో పెట్టుకున్నారు ట్రంప్ అని పెట్టిన కేసు. ఇక 4వది 2016లో ఎన్నికల ప్రచార ఖర్చుని సక్రమంగా చూపలేదు అనేటువంటి కేసు. ఈ 4వ కేసులోనే ఇప్పుడు తీర్పు వచ్చింది. ఈ కేసుని హష్ మనీ కేస్ అని కూడా అంటారు. స్టార్మీ డేనియల్స్ అనే పోర్న్ స్టార్ తోటి గతంలో ట్రంప్కి సంబంధాలు ఉన్నాయి. ఆయన 2016లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే సందర్భంలో ఆమె తన గురించి బహిరంగంగా మాట్లాడకుండా ఉండటానికి ట్రంప్ $130,000 ఇచ్చాడు అనేది ఆరోపణ. $130,000 అంటే అరౌండ్ 1 crore రూపీస్. అయితే అమెరికా చట్టాల ప్రకారం అది నేరం కాదు. మరి దీన్ని నేరంగా ఎట్లా మార్చారంటే ఫాల్సిఫయింగ్ బిజినెస్ రికార్డ్స్ అనే పేరుతోటి కేసు పెట్టారు. ట్రంప్ తన లాయర్ మైకేల్ కోహెన్కి లీగల్ ఖర్చుల కింద $130,000 ఇచ్చాడు. వాటిని కోహెన్ ట్రంప్ తరఫున స్టార్మీ డేనియల్కి ఈ డబ్బు ఇచ్చి బహిరంగంగా మాట్లాడకుండా ఆవిడతో ఒప్పందం చేసుకున్నాడు. అమెరికాలో ఎలక్షన్ క్యాంపెయిన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎన్నికల ప్రచారానికి ఎవరెవరు చందాలు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎందుకోసం ఈ డబ్బును ఖర్చు పెట్టారు అని ప్రతి వివరాన్ని కూడా అధికారులకి సమర్పించాలి. స్టార్మీ డేనియల్స్కి ఇచ్చిన ఈ $130,000 డబ్బుని ట్రంప్ ఎన్నికల లెక్కల్లో చూపలా. అయితే ఆయనే ఉంటాడు, ఇది నా సొంత డబ్బు, నా కుటుంబం పరువుకు సంబంధించిన అంశం కావడంతో ఈ డబ్బు ఇచ్చాను, ఇది ఎన్నికల ఖర్చు కిందకి రాదు అని చెప్పి ట్రంప్ వాదించాడు. అయితే ఇది ఎన్నికల ఖర్చుని దాచిపెట్టడం కిందకు వస్తుంది అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేరానికి మామూలుగా అయితే 4 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఈ శిక్ష అమలుని చట్ట ప్రకారం రద్దు చేయాల్సి వచ్చింది. ఇక్కడ 2 పాయింట్లు చెప్పుకోవాలి. ఒకటి, ట్రంప్ ఎన్నిక కాకుండా ఉండటం కోసమే ఆయన ప్రత్యర్థులైన డెమోక్రాట్లు ఈ కేసులు పెట్టారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద పెట్టిన కేసుల్లో 2 న్యూయార్క్లోనే పెట్టారు. న్యూయార్క్ని బ్లూ స్టేట్ అంటారు. అంటే న్యూయార్క్ పూర్తిగా డెమోక్రటిక్ స్టేట్, డెమోక్రటిక్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రం. ఇక్కడ ప్రభుత్వంతో పాటు కోర్టులు, జడ్జీలు, జ్యూరీలు అందరూ కూడా డెమోక్రటిక్ పార్టీ సానుభూతి పరులు, అలాగే ట్రంప్కి వ్యతిరేకులు. ఈ కేసులో ఉన్న జడ్జి యువాన్ మెర్షాన్, అట్లాగే ప్రాసిక్యూటర్ ఆల్విన్ బ్రాగ్, వీళ్ళిద్దరూ కూడా డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులే. అందువల్ల ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పు రావడం పెద్ద విశేషమేమీ కాదు అని చెప్పి ఆయన మద్దతుదారులు అంటున్నారు. నిజానికి ఈ కేసుని 6 ఏళ్ల తర్వాత పెట్టడానికి అవకాశం లేదు. దీన్నే స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్స్ అంటారు. అంటే ఒక టైం లిమిట్లో కేసును పెట్టాలి, ఆ టైం దాటితే కేసు పెట్టడానికి వీలు లేదు. అయితే కోవిడ్ పేరుతోటి కేసు పెట్టడానికి ఉండే టైంని పొడిగించారు. ట్రంప్ కోసమే డెమోక్రటిక్ గవర్నర్ క్రిస్ కోమో ఈ చట్టాన్ని మార్చారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే ఈ కేసులో 34 ఛార్జెస్ చేశారు. 34 ఆరోపణల్లో కూడా ట్రంప్ని నిందితుడిగా న్యూయార్క్ కోర్టు ప్రకటించింది.
ఒక నేరంలో 34 ఛార్జెస్ ఎట్లా ఉంటాయి, ఎట్లా వచ్చాయంటే ఒకటే నేరాన్ని 34 రకాలుగా ప్రజెంట్ చేశారని చెప్పి ట్రంప్ లాయర్లు చెప్తున్నారు. ఫాల్సిఫైయింగ్ బిజినెస్ రికార్డ్స్ అనేది ఒక మిస్డెమినార్ అంటే ఒక చిన్న తప్పు, ఒక పొరపాటు, అంటే పెద్ద నేరం కాదనమాట. కానీ దాన్ని ఫెలనీగా అంటే ఒక నేరంగా ఎట్లా మార్చారంటే ఒక పొరపాటు చాటున ఒక పొరపాటును అడ్డం పెట్టుకొని ఇంకొక పెద్ద నేరం చేశాడు అని నిరూపించగలిగితే దాన్ని ఫెలనీ కింద విచారించవచ్చు అని చెప్పి న్యూయార్క్ చట్టం చెప్తుంది. దీన్ని ప్రాసిక్యూటర్లు ఆసరాగా తీసుకున్నారు. ఒక మహిళకు డబ్బులు ఇచ్చినట్టు వెల్లడించకపోవడం చిన్న నేరమే, మిస్డెమినారే. అయినా తద్వారా 2016 అధ్యక్ష ఎన్నికల్ని ట్రంప్ ప్రభావితం చేసినట్టుగా అయింది. ఇది ఎలక్షన్ ఇంటర్ఫియరెన్స్ కిందకు వస్తుంది, అంటే ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్టు వస్తుంది అని చెప్పారు. ఈ కారణం చేతనే ఇప్పుడు ట్రంప్ నేరస్తుడిగా ముద్రపడ్డాడు. స్టార్మీ డేనియల్స్ మాట్లాడకుండా ఉండటానికి ట్రంప్ డబ్బులు ఇచ్చిన విషయం 2024 ఎన్నికలకు ముందు ఈ కేసు ద్వారా అమెరికా మొత్తం తెలిసిపోయింది. అయినా తాజా ఎన్నికల్లో ట్రంప్ గెలిచాడు. అంటే ట్రంప్ డబ్బు చెల్లించడం అనేది ఆయన గెలవడానికి ప్రతిబంధకం కాలేదు అని స్పష్టమైంది. అంతేకాదు, అసలు ఇటీవల ఎన్నికల్లో ట్రంప్ని ఊపిరాడనీయకుండా చేయడానికే కేసు తర్వాత కేసు పెట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి అక్కడ మీడియా లాఫేర్ అని పేరు పెట్టింది. అంటే వార్ఫేర్ లాగా అన్నమాట. అంటే చట్టాన్ని ఆయుధంగా మలిచి ట్రంప్ని రాజకీయ రంగం నుంచి పంపించాలనే ప్రయత్నం జరిగిందన్నమాట. అయినా ట్రంప్ గెలిచాడు. జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అంటే ట్రంప్ మీద పెట్టిన కేసుల్ని అమెరికన్ పబ్లిక్, అమెరికన్ ఓటర్లు సీరియస్గా తీసుకోలేదు అని స్పష్టమవుతోంది. రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు బనాయించి పోటీలో లేకుండా చేయాలనే ప్రయత్నం ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి విషయంలో చూసాం. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తున్నాం. అమెరికా అయినా ఇండియా అయినా రాజకీయం ఒకేలా ఉంటుంది అని మరోసారి తేట తెల్లమైంది.